హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తస్లిం వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. ముస్లిం స్టైల్లో ఇది సేమియా విత్ ఎగ్తో చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ, సరిపడా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఎగ్, సాల్ట్, సేమియా, ఆనియన్, టమాటా, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర లీవ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి సేమియాని తీసుకుందాము. సేమియాని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సేమియా అయితే వేయించుకునేసామండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆనియన్ తీసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి టమోటాని యాడ్ చేసుకున్నాము. టమోటాస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాము కాబట్టి. ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకుందాము. నేను ఈ కప్తో 2 కప్పులు సేమియా తీసుకున్నానండి, కాబట్టి 4 కప్పులు వాటర్. ఇప్పుడు వాటర్ వేడయ్యే వరకు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాము. సేమియాని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఎగ్ యాడ్ చేసుకున్నాము. ఎగ్ ఆప్షన్ అండి. మీకు ఎగ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాము. మీరు ఎప్పుడు సేమియాతో స్వీటే ట్రై చేసి ఉంటారు. ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి టేస్ట్. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. మనం దీన్ని ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సేమియా విత్ ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా చాలా బాగా వచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.